హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ నాని. ఈరోజైతే మనం తిరుపతిలోని నిమ్మకాయల వీధి దగ్గర కరుమారమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, అమ్మవారికి విశేషంగా అయితే అలంకరణ చేసి పెట్టడం జరిగింది. చూడండి, చాలా బాగా అద్భుతంగా అయితే అమ్మవారికి అలంకరణ అయితే ఇక్కడ చేశారు ఫ్రెండ్స్. చూడండి, మొత్తము గాజులతో అయితే ఈ యొక్క అలంకరణని చేయడం జరిగింది. అమ్మవారికి ఈ యొక్క ఆడి నెలలో విశేషంగా అయితే అలంకరించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి కరుణా కటాక్షలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి చూపించాలని చాలా కష్టపడి అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆడి నెలలో ఈ యొక్క అమ్మవారికి విశేష అలంకరణ జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలతో అమ్మవారు భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొత్తం గాజులతో అయితే అమ్మవారికి అలంకరించడం చాలా బాగా సంతోషంగా ఉంది. చూసే కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తిరుపతిలోని కరుమారమ్మ గుడి వద్దకైతే వచ్చేసాము. ఈ అమ్మవారికి ఈరోజు విశేషంగా గాజులతో అయితే అలంకరణ చేయడం చూస్తున్నారు. చూడండి, చాలా బాగా అయితే ఈ యొక్క అమ్మవారిని అలంకరించేశారు. చూసాక ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ అమ్మవారికి గాజులతోనే అలంకరణ జరుగుతుంది. ఇక్కడ చూడండి, అక్కడ అమ్మవారికి ఒక పుష్పంతోనే అక్కడ పెట్టడం జరిగింది. చూసాక ఫ్రెండ్స్, అమ్మవారికి ఆడికీర్తికి నెల అయితే ఈ అమ్మవారికి 7 రోజుల పాటు ఉత్సవాలు అయితే జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు అయితే అమ్మవారికి గాజులతో అలంకరణ చాలా బాగా అద్భుతంగా అయితే ఈ యొక్క అమ్మవారిని గాజులతోనే అలంకరించారు. విశేషంగా మీరు కానీ తిరుపతిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క కరుమారమ్మ తల్లిని దర్శనం చేసుకోండి. ఈ దేవాలయం ఎక్కడుందంటే మన తిరుపతిలోని నిమ్మకాయల వీధిలో అయితే ఈ యొక్క దేవాలయం అయితే ఉంది. ఈ యొక్క అమ్మవారి కరుణ కటాక్ష మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకోవడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. చూసాక ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మవారికి ఈరోజైతే అమ్మిళ్ళు పోసి ఈ తల్లిని కొలవడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా అయితే అమ్మవారిని దర్శనం చేసుకున్న కోరిన భక్తుల కోరిక తీర్చే కల్పవల్లిగా మన తిరుపతిలోని నిమ్మకాయల వీధిలో వెలిసిన ఈ కరుమారమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లి చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలని ఈరోజు తల్లిని కోరుకోవడం జరిగింది. చూడండి, అమ్మవారికి రకరకాలుగా గాజులతో అయితే అలంకరణ చేశారు. అక్కడ చూపిస్తున్నాను, మీరు చూసేయండి. చూడండి, గ్రీన్ గాజులు, రెడ్ గాజులు, ఆరెంజ్ గాజులు, ఇంకా చాలా రకాలైన గాజులు అయితే ఇక్కడ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ఇక్కడ ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి దగ్గరుంచిన పసుపు దారాలను అయితే భక్తులకు పంచడం జరుగుతుంది. మీరు కానీ తిరుపతిలో అంటే తప్పకుండా ఈ యొక్క పసుపు దారాలని తీసుకొని అమ్మ కరుణ కటాక్షం మీ అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, అమ్మవారి వాహనమైనటువంటి సింహం కూడా ఇక్కడ ఉన్నది. చాలా బాగా అద్భుతంగా అయితే ఆ వాహనానికి కూడా డెకరేట్ చేశారు. మొత్తం గన్నేరుతో అయితే చాలా బాగా అద్భుతంగా అయితే నాకు నచ్చింది. ప్రతి ఆడి మాసంలో అయితే ఈ అమ్మవారికి విశేషంగా అయితే అలంకరణ చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారిని మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి చూపించాలని ఇక్కడికి రావడం జరిగింది. చూసాక ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేసేయండి. మీ మిడిల్ క్లాస్ నాని. చూసాక ఫ్రెండ్స్, తిలక్ రోడ్లో అయితే కరుమారమ్మ తల్లి శుక్రవారం రోజు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి అమ్మిళ్ళు పోస్తారు. ఇక్కడ ఆడి నెల సందర్భంగా దీన్నే నిమ్మకాయల వీధి అంటారు, కొందరు యాదవ వీధి అని కూడా పిలుస్తారు. మీరు కానీ తిరుపతిలో ఉంటే తప్పకుండా ఈ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోండి.
తల్లి ఆశీస్సులు మీకు అందరికీ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిడిల్ క్లాస్ నాని. చూసాక ఫ్రెండ్స్, ఆడినెల సందర్భంగా శుక్రవారం ఉదయం 10:30 గంటలకు అమ్మవారికి అమ్మిళ్ళు పోశారు. ఇక్కడ చూడండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలతో అమ్మవారికి అలంకరిస్తారంట. తొలి రోజు కాబట్టి ఈరోజు ఉదయం అమ్మిళ్ళు పోశారు. రేపు కూడా ఇంకొక అలంకరణ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలతో అమ్మవారు భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారికి అమ్మిళ్ళు పోస్తారు. ఆ దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తున్నాను, చూసండి. అమ్మవారికి అమ్మిళ్ళు పోయడానికి ఇక్కడ సిద్ధంగా ఉంచారు, చూడండి. ఈ ఆడి కీర్తిక మాసంలో మాత్రమే ఈ యొక్క అమ్మవారికి ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేక అలంకరణ కూడా ఉంటుందని. చూడండి, ఆడి నెల 9వ తేదీ వచ్చి మొత్తం వెజిటేబుల్స్తోనే అలంకరణ అయితే ఉంటుందంట. ఈ యొక్క అద్భుతమైన ఘట్టాన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా ఫ్రెండ్స్. మీ మిడిల్ క్లాస్ నాని.